పిఠాపురాన్ని వరల్డ్ మ్యాప్లో చూపించే స్థాయికి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. సుమారు ఈ సంవత్సరంలో చేసినైతే ఏంటి, రాబోయే 6 నెలల్లో చేపైతే సుమారు 1000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు అయితే చేసినవి అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. నువ్వు ఏ రోజన్నా పులివెందులకి వెళ్ళినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసావా? నీ తండ్రి సమాధి పేరు చెప్పి అక్కడికి వెళ్ళి నీ ఆస్తుల పరిరక్షణకి ఇచ్చి నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకో ఎకరం కలుస్తుందా, దానికి ఆ మూల మీద పడితే ఇంకో 100 ఎకరాలు కల్పించుకుందామా, ఈ మూల మీద పెడితే ఇంకో 100 ఎకరాలు తీసుకుందామా, ఈ అనుబాబులు అటువంటి పార్టీలో ఉన్నాడు ఇటు దగ్గర 10 లక్షలు లాగేద్దామా, 50 లక్షలు లాగేద్దామా, ఇలాంటి వాళ్ళని అందరినీ పీచి చేసేసి ఆ కార్యక్రమం మీద అతను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇతను ఒక అభివృద్ధి అనే కార్యక్రమం మీద చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. దట్టు ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యత 5-6 శాఖలు ఒకటే కాదు చేస్తూ ఉంటా. 5-6 శాఖలకి 1 లక్ష రూపాయలు మించి డ్రైన్ పెట్టడానికి లేని పరిస్థితి వచ్చిందనుకోండి, దానికి ఒక ప్రతిపాదన మ్యాజిక్ డ్రైన్ చేస్తే ఎలా ఉంటుంది, మ్యాజిక్ డ్రైన్ తోటి నడిపి ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది, ఎన్ఆర్జీసీలో కొన్ని రూల్స్ అడ్డు వస్తాయి, కొంచెం చేయకపోతే అందులో ఎంతవరకు ఎక్స్టెండ్ చేద్దాం, అందులో పశుపక్షాదులు ఎంతవరకు చూద్దాం. ఈవేళ మేము స్టార్ట్ చేసి వచ్చాం. పొద్దుటే సిరికల్చర్ ప్రతి చోట పళ్ళు ఉత్పత్తి పెద్ద ఎత్తున చేయాలి. శాశ్వతమైనటువంటి 3 సంవత్సరాలు కూడా తోటలకు పెంచడానికి డబ్బు ఇవ్వడానికి, టోటల్ అంటే 3 సంవత్సరాలు రైతు పెట్టుబడి పెట్టి ఏమీ ఆశించకుండా ఉండలేడు కదా. దానికి తగ్గట్టుగా రైతుకి 100% సబ్సిడీతో ఇవాళ హార్టికల్చర్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే భీమవరం నుంచి అలాగే గాజువాక నుంచి లెఫ్ట్ రైట్ లెక్కతో తంతే పిఠాపురం వచ్చి పడ్డాడు. పిఠాపురాన్ని ఏ విధంగా చేసింది లేదా? అదే ఇప్పుడు నేను చెప్తాను, నా కుర్ర చేష్టలో కుర్ర మాటలో ఏంటంటే, వాళ్ళ నాన్న హోందాతనం అతను రాలేదు. మొట్టమొదటిగా నేను చెప్పేది ఆ హోందాతనం అతను ఎమ్మెల్యేగా చేసినప్పుడే అతనికి హోందాతనం పోయింది. ఇప్పుడు ఇదే వ్యక్తి అతను ఓడిపోతాడని తెలిసి ఈ సీటు కావాలని మా చుట్టూ తిరిగి ఆ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ చెప్తున్నాడు చూసారా, ఆ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ పట్టుకున్న సందర్భం లేదా నేను అడుగుతా ఉన్నాను. మంగళగిరి ఆఫీస్ చుట్టూ రాత్రులు వచ్చి ఆ 2 కాళ్ళు పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం అవునా కాదా అని చెప్పి అవునా అంతకుమించి నేనేమో ఆశించట్లేదు. నన్ను ఏమన్నా అంటే అనమనండి, అవునా కాదా అని చెప్పమనండి.